మా లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఈ వీడియో కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తద్వారా మేము పెట్టే ప్రతి వీడియోస్ మొట్టమొదటిగా మీరే చూస్తారు. అలాగే వీడియోని లైక్ చేయండి. శివరాత్రి స్వీట్ షాక్ అన్నట్టు నిన్న సాయంత్రం మహేష్ వేసిన 4 లైన్ల ట్వీట్ 40 టన్నుల రచ్చ చేసింది. అప్పుడో ఇప్పుడో మొదలైపోతుంది అని ఎదురు చూసిన సుకుమార్ సినిమా చేయడం లేదని ప్రకటన చేయడం ఆలస్యం. ఫ్యాన్స్ మొదట షాక్ తిన్న తర్వాత కుదురుకొని ఇప్పుడున్న హిట్లలో అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్తో చేయడమే కరెక్ట్ అని కామెంట్స్ రూపంలో ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఇదిలా ఉండగా దీన్ని సంయుక్తంగా అనిల్ సుంకర దిల్ రాజులు నిర్మిస్తున్నారు. షూటింగ్ ప్రారంభ తేదీ, మిగిలిన టీం వివరాలు త్వరలో తెలుస్తాయి. ఒక పక్క దిల్ రాజు సోలోగా మహేష్తో ఓ ప్రాజెక్ట్ ప్లాన్ చేసే ప్రయత్నంలో ఉండగా ఇప్పుడు అనిల్ సుంకర పేరు తోడవడం అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి కారణాలు ఉన్నాయి. 14 రీల్స్ సంస్థ మహేష్తో తీసిన దూకుడు, నేనొక్కడినే, ఆగడిలో అనిల్ సుంకర ఓ భాగస్వామి. వాటిలో 2 డిజాస్టర్లు కావడంతో షేర్ ఎక్కువగా ఉన్న అనిల్ సుంకర్ భారీ నష్టాలు చవిచూశాడు. వీటి దెబ్బకు భారీ సినిమాల నిర్మాణం మానేసి లో బడ్జెట్ మూవీస్ మీద ఫోకస్ పెట్టాడు. అప్పటి నుంచే సానుభూతి మీదున్న మహేష్ అనిల్ సుంకరకు భవిష్యత్తులో ఓ సినిమా చేద్దామని మాటిచ్చాడట. కానీ తానున్న పరిస్థితుల్లో సింగిల్ కార్డ్ ప్రొడ్యూసర్ అంటే కష్టం కాబట్టి దిల్ రాజుతో టైఅప్ చేసి తన మాట నిలబెట్టుకోబోతున్నాడు. దీనికి గాను మహేష్కు పారితోషికం రూపంలో ఈ సినిమాకు జరిగే కంప్లీట్ బిజినెస్లో 50% షేర్ ఇచ్చే విధంగా ఒప్పందం జరిగిందని ఫిల్మ్ నగర్ టాక్. మహేష్ సినిమా అంటే ఈజీగా 100 కోట్ల వ్యాపారం చేస్తుంది. అంతకు ఎక్కువైనా ఆశ్చర్యం లేదు. మొత్తానికి మహర్షి ప్రమోషన్ మొదలు పెట్టకుండానే దాని తర్వాత సినిమా గురించి ఇంత రేంజ్లో చర్చ జరుగుతుందంటే మహేష్ సినిమానా మజాగా అంటున్నారు అభిమానులు. ఈ వీడియో చూసే వాళ్ళల్లో మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నట్లయితే అనిల్ రావిపూడి డైరెక్షన్లో మహేష్ బాబు చేయడం ఎంతమందికి నచ్చిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.